నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, యోగులకు యోగీశ్వరుడైనటువంటి వేమన యోగి, యోగులకు యోగీశ్వరుడైనటువంటి మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క కాలజ్ఞాన తత్వములను, వేమన యోగి పద్యములను, అందులో ఉన్న రహస్యములను, యోగ సాధనలను మనకున్నంత పరిజ్ఞానంలో ప్రస్తావన చేద్దాం. నేడు సామాజిక పరంగా వేమన యోగి ఆటవెలదిలో పద్యములను రచించి ఎంతో సంఘ సంస్కరణ చేశాడు. సామాజిక స్పృహను కలిగించాడు. నిత్య జీవితములో మనకు ఆచరణ యోగ్యమైనటువంటి వేదాంతాన్ని, నీతివాక్కులను మనకు అందజేశారు వేమన యోగి. అలాగే మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కూడా కాలజ్ఞాన తత్వరూపములో, కాలజ్ఞానంలో భవిష్యత్తు రూపముగా సామాజికంగా ఎంతో గొప్ప చేయూతనిచ్చారు. వేమన చెప్పినటువంటి పద్యములు అద్భుతము. తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు పుట్టెనేమి వాడు గిట్టెనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. యోగ శాస్త్రములు ఎరుగ యోగీశ్వరుడు కాడు, సాధన చతుష్టయ సంపత్తి మీదట యోగి యగును, ఆ సాధనం వలన నరుడు మోక్షమును సాధించగలడు అని ఇట్లు సామాజిక పరంగాను, మరి అద్వైత వేదాంత పరంగాను ఎన్నో గొప్ప నీతి సూక్తులను వేమన యోగి మనకు అందజేశారు. వేమన యోగి పద్యములు తెలియనటువంటి ఆంధ్రులు ఉండరు. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కాలజ్ఞానం తెలియనటువంటి వారు కూడా ఉండరు. ఏ చిన్న ఉపద్రవము జరిగినా ఇది బ్రహ్మంగారు ఎప్పుడో కాలజ్ఞానంలో చెప్పారు అని భూత భవిష్యత్తు వర్తమానాన్ని తెలిసినటువంటి మహానుభావు మరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు అని అనుకోకుండా ఉండలేరు. అలాగే వేమన యోగి కూడా ఎన్నో గొప్ప విషయాలను, అద్వైత సిద్ధాంతాన్ని మరి బోధించారు మనకు. నిద్రలోన నిద్ర నెరుగు భద్రమగును విద్య బ్రహ్మ విద్య, నిద్ర తెలియవాడు నిర్మల యోగిరా విశ్వదాభిరామ వినురవేమ అని ఎన్నో అద్వైతానికి సంబంధించి దగ్గరగా మనకు సాధనా రహస్యాలను కూడా పొందుపరిచారు వేమన యోగి ఆటవెలది పద్యములలో. అలాగే బ్రహ్మంగారు తత్వరూపములో కాలజ్ఞానాన్ని రాసి ఎన్నో గొప్ప విషయాలను అందజేశారు. చిలల్లరాళ్లకు మ్రొక్కుతనుంటే చిత్తము చెడును రవరేవరే, చిత్తము నందున చిన్మయ జ్యోతిని చూసుతునుండుట సరే సరే, చిలల్లరాళ్లకు మ్రొక్కుతనుంటే చిత్తము చెడును రవరేవరే, నీళ్లలో మునిగి గొనుగుచునుంటే నిలకడ జడును రవరేవరే, నీళ్లలో మునిగి గొనుగుచునుంటే నిలకడ జడును రవరేవరే, నీలో నుండే నిర్మల జ్యోతిని, నీలో నుండే నిర్మల జ్యోతిని చూసుతునుండుట సరే సరే, చిలలరాళ్లకు మ్రొక్కుతనుంటే చిత్తము జడును రవరేవరే, వ్రక్క పొద్దులని ఎంచుతునుంటే వనరుగ చెడుదువు వరే వరే, వ్రక్క పొద్దులని ఎంచుతునుంటే వనరుగ చెడుదువు వరే వరే, నీలో నుండే నిర్మల తత్వము, నీలో నుండే నిర్మల తత్వము చూసుతునుండుట సరే సరే, చిలలరాళ్లకు మ్రొక్కుతనుంటే చిత్తము జడును రవరే వరే, భూములు అడవులు తిరుగుతునుంటే బుద్ధులు చెడును రవరే వరే, భూములు అడవులు తిరుగుతునుంటే బుద్ధులు చెడును రవరే వరే, బుద్ధిలో ఉండే పొన్నమ చంద్రుని, బుద్ధిలో ఉండే పొన్నమ చంద్రుని చూసుతునుండుట సరే సరే, చిలలరాళ్లకు మ్రొక్కుతనుంటే చిత్తము జడును రవరే వరే, బాధ గురువుల పంచన చేరితే భావము చెడును రవరే వరే, బాధ గురువుల పంచన చేరితే భావము చెడును రవరే వరే, భావమునందున విగ్రహమూర్తిని, భావమునందున విగ్రహమూర్తిని చూచుతునుండుట సరే సరే, చిలలరాళ్లకు మ్రొక్కుతనుంటే చిత్తము జడును రవరే వరే. దివ్యాత్మస్వరూపులారా, గురువులు ఎందరో ఉన్నారు. మరి శిష్యులను బాధ పెట్టి
శిష్యుల యొక్క సేవను ఉపయోగించుకొని వారికి నిజమైన తత్వాన్ని బోధించకుండా ఉండేటువంటి గురువులు ఉన్నారని, వీరు బాధ గురువులే కానీ బోధ గురువులు కాదు, జ్ఞానాన్ని బోధించే గురువులు కాదు అని చెప్పి ఆనాటి కాలంలోనే మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురువులకు ఒక సూచన చేశారు. భూములు అడవులు తిరుగుతుంటే బుద్ధులు చెడునురవరే ఒరే అంటే ఈ తీర్థయాత్రలు తిరుగుతూ ఉంటే మనసు కూడా చెడిపోతుంది. ఒక పర్యాయం తిరగవలెను మనసు తిరుగు వరకు, తిరిగి మనసు విరగవలెను, విరిగినేని తానే బ్రహ్మంబగురా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన యోగి ఇద్దరు కూడా అద్వైత సిద్ధాంతాన్నే బోధించారు. తిరగవలెను మనసు తిరుగు వరకు, తిరిగి మనసు విరగవలెను, విరిగినేని తానే బ్రహ్మంబగురా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. కాబట్టి మనసులో వాసనలు ఉన్నంత వరకు మనసు చాంచల్యముగా ఉంటుంది. తిరగవలెను మనసు తిరుగు వరకు, తిరిగి మనసు విరగవలెను, మనసు విరిగినేని తానే బ్రహ్మంబగురా విశ్వదాభిరామ వినురవేమ. యోగశాస్త్రముల ఎరుగ యోగీశ్వరుడు కాడు, సాధన చతుష్టయ సంపత్తి మీదట యోగి యగును, ఆ సాధనం వలన నరుడు మోక్షమును సాధించగలడు. ఎన్ని అద్వైత రహస్యాలను, సాధనా రహస్యాలను తమ ఆట వెలది పద్యములలో మనకు అందజేశారు వేమన యోగి. వేమన యోగికి మించిన యోగి, బ్రహ్మంగారికి మించిన తత్వవేత్త లేరని ఆర్యోక్తి. కాబట్టి వేమన యోగి సులభమైన మార్గములో వేదాంత రహస్యాన్ని, సామాజిక స్పృహను, సంఘ సంస్కరణను ఎంతో చేశారు. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కూడా భూత భవిష్యత్తు వర్తమానాన్ని తెలిపి కాలజ్ఞానములో మనకు అనేక విషయాలు, జరగబోయే విపత్తులన్నిటినీ కూడా ముందుగానే కళ్ళకు కట్టినట్టుగా మనకు ప్రబోధించారు. ఈ ఇరువురు మహాత్ములు కూడా అవతార పురుషులే. అటువంటి మహానుభావులు చెప్పినటువంటి వేదాంత శాస్త్రములు కానీ యోగ శాస్త్రములే ప్రామాణికం. కాబట్టి ఎవరు చెప్పినది మనం నమ్మాలి అంటే సిద్ధ పురుషులు, అవతార పురుషులు, మహాతత్వవేత్తలైనటువంటి మహానుభావులు రచించిన గ్రంథములను, వారు ప్రబోధించిన యోగశాస్త్రములను, సాధనా రహస్యాలను వాటినే మనము గైకొని మన నిత్య జీవితంలో మనము కూడా ఆచరించి జన్మను చరితార్థము చేసుకోవలసినదిగా నేను మనవి చేసుకుంటున్నాను. వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి శిష్యులైనటువంటి వారు ఇంకా కొంతమంది ఉన్నారు. వారిలో ఒక తత్వాన్ని రాశారు. తారకామృత సారం అనే గ్రంథాన్ని పీరు మోహదీను, గుజ్జల అప్పారావు గారు మరి వీళ్ళు తారకామృత సారాన్ని రాశారు. బ్రహ్మంగారిని ఉపాసన చేస్తూ, బ్రహ్మంగారినే దైవముగా ఆరాధిస్తూ మరి సమాజానికి ప్రచారం చేశారు ఆత్మతత్వాన్ని. మరి ఈ తత్వంలో ఉన్న సూక్ష్మార్థాన్ని, అజప గాయత్రి మహామంత్రాన్ని తత్వరూపంలో గానం చేశారు. మేము మీకు అందజేస్తాం. తారకము అంటే తరింపజేసేటువంటిది, తరణము అంటే నదిని దాటించే పడవ, ఓంకారం ఇది ప్రణవ మంత్రాన్ని కూడా తారకమే అన్నారు, రామతారకం అని కూడా అన్నారు, ఓంకారాన్ని కూడా తారకము అన్నారు. జన్మను తరింపజేసేది కాబట్టి తారకం. తారకము సోటెరుగవలెనన్నా సద్గురుని కృపసే తారతమ్యము తరసి గొనుమన్నా. ధరణి లోపల మూఢమతులకు దొరుకుటకు బహుదుర్లభంబిది, ధరణి లోపల మూఢమతులకు దొరుకుటకు బహుదుర్లభంబిది. గురు కటాక్షము వలన స్థిరమగు పరమ పదవికి చేరు యుక్తి నేర్పవలె జీవాత్మకిపుడన్నా. నేర్పు ఎరిగి ఉంటే మరువకను జపించుచుండన్నా. ఈ జపము వెరిగిన వారె నిర్మల బ్రహ్మజ్ఞానన్నా. జ్ఞానివైనను ఎనుకను సార్క్యను జప స్నానమేలన్నా. స్నానంబు తెలిసిన వారెపుడమిలు రాజయోగన్నా. నారదాది మహామునీంద్రులు తరసి బుధులచే కనిరి మంత్రము, ఇది తారక మంత్రాన్ని. నారదాది మహామునీంద్రులు తరసి బుధులసే కనిరి మంత్రము, మర్మమెరిగిన నిమిషమైన మరువకుండా పరము చేరిరి. తారకము సోటెరుగవలెనన్నా
సద్గురుని కృపసే తారతమ్యము తరసిగొనుమన్నా. మరుపు తెరుపున కుండ జాగ్రత్త నిరతముగా స్వప్నాతి సుసుప్తిలో అరమరలు లేకుండెప్పుడు తరసుగను జీవాత్మ చదివే తారకము సోటెరుగవలెనన్నా. సద్గురుని కృపసే తారతమ్యము తరసిగొనుమన్నా. మరుపు తెరుపున కుండ జాగ్రత్త. కుండ జాగ్రత్త అంటే శరీరం, ఘటం. కుండ లాంటిదే, కింద పడిపోతే ఎట్లయితే మళ్ళా చేతికి రాదో అలాగే ఇందులో ఉన్న జీవుడు వెళ్ళిపోతే ఈ దేహం కూడా చేతికి రాదు. కాబట్టి మరుపు తెరుపున కుండ జాగ్రత్త నిరతముగా స్వప్నాతి సుసుప్తిలో అరమరలు లేకుండెప్పుడు తరసుగను జీవాత్మ చదివే అజపగాయత్రి మహామంత్రం. జీవాత్మ చదివే తారకము సూటెరుగవలెనన్న. సద్గురుని కృపసే ఆత్మరాముని గానలేకను. ఆత్మరాముని గానలేకను మూత్ర కొంపలు మునిగి చెడుదురు. నేత్రద్వారము నందు వెలిగెడి సూత్రధారిని గానలేక క్షేత్రములకు పోదురేమన్నా. పాపిష్టి జన్మం బెత్తినందుకు ఫలము ఏదన్నా. మోతగల రుద్రాక్షమాలలు నీతితో ధరించి గొనిగిన. చాలామంది మాలలు వేసుకుంటారు. ఇది మన సంస్కృతి సాంప్రదాయము. 1000 మాలలు 1000 రుద్రాక్షలు వేసుకుంటారు. రుద్రాంశము అని చెప్తుంది శివపురాణం. 1000 రుద్రాక్షమాలలు ఎవరైతే ధరిస్తారో వారు రుద్రాంశమని కూడా చెప్తారు. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో మహోన్నతమైనటువంటివి. కాబట్టి ఒక సాధు మహాత్ముడు రుద్రాక్షమాలను వేసుకొని జటాజుటాలు పెంచుకున్నప్పుడు మనం వారిని చూస్తే ఒక మంచి పవిత్ర భావన ఏర్పడుతుంది. అందుకని మోతగల రుద్రాక్షమాలలు. మోతగల రుద్రాక్షమాలలు నీతితో ధరించి గొనిగిన. సత్యముగ జ్ఞానము కనుగొని నిత్యమోక్షము జందజాలరు. తారకము సోటెరుగవలెనన్నా. సద్గురుని కృపసే తారతమ్యము తరసిగొనుమన్నా. వాకిండ్లు మోసే మండపమ్ములు దాటవలెనన్నా. ప్రణవంబు విడువక కొండలేకే తేరి చూడన్నా. వజ్రాలు దాపిన మండపమ్ములు మహిమగనరన్న. తరసంగ పిమ్మటను పండు వెన్నెల ప్రబలమగును. దండిగను పెంచికటి కవల నుండే బయలు ప్రభావమెరిగి. కొండవలె ముందుండు భవమది మండి భస్మమైపోయేటటులు. తారకము సోటెరుగవలెనన్నా. సద్గురుని కృపసే తారతమ్యము తరసిగొనుమన్నా. చదువు శాస్త్రములేల చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకును. మన వాళ్లకు కొంతమందికి చదువు లేదు, మనకు శాస్త్రాలు తెలియవు, మరి మనం ఎట్లా తరించేది అంటున్నారు. కానీ ఇక్కడ ఈ తారకామృత సారంలో చదువు శాస్త్రములేల చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకును. మద గజము వలె పలు విధము మనసు చెదిరిన వారికెప్పుడు కుదురునా యోగంబు వినరన్నా. వైరాగ్యముంచి బుధుల సెంతకు చేరవలెనన్నా. దర్పణము కనుగొని పదిలముగా సాధించవలెనన్నా. చూడండి, ఈ మనసు అనేటువంటిది మరి ప్రతిబంధకాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ మనసును అదుపు చేయడం కొరకు శాస్త్రములు కానీ చదువులు అవసరం లేదు. చదువు శాస్త్రములేల చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకును. మద గజము వలె పలు విధము మనసు చెదిరిన వారికెప్పుడు కుదురునా యోగంబు వినరన్నా. వైరాగ్యముంచి బుధుల సెంతకు చేరవలెనన్నా. ఆ పరమపదాన్ని పొందడానికి బుధులు అంటే గురువులు, మహాత్ములు, సిద్ధ పురుషులు, అవతార పురుషులు, యోగులు, యోగీశ్వరులు, వేమన యోగి, మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి మహాపురుషులు, తత్వవేత్తలు, అవతార పురుషులు. కాబట్టి ఇటువంటి మహాపురుషులు చెప్పినటువంటి వాక్యాలనే పరమ విశ్వాసముగా నమ్మి నిత్య జీవితములో ఆచరించి జన్మను చరితార్థము చేసుకోవలసినదిగా నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞాన రూపములో మనకు షట్చక్రముల మీద నడిచేటువంటి ఆ శ్వాసను పైకి తీసుకువెళ్ళమన్నాడు. షట్చక్రాలను జాగృతి చేయమన్నాడు. చదువు శాస్త్రములేల చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకును అని చెప్పారు. మద గజము వలె పలు విధంబు మనసు చెదిరిన వారికెప్పుడు కుదురునా యోగంబు వినరన్నా అన్నారు. అంటే ఇవన్నీ కూడా సాధనా రహస్యాలే. మరి దశరథుని పుత్రుడు రాముడని తలసేరు సుమ్మన్న. యోగులను మదిలో రమించువాడే రాముడగునన్న.
జన్మాదులాత్మ రాముడెన్నడు ఎరుగబోడన్న పామరులు తెలియక యముని వలలో చిక్కుబడిరన్న బొమ్మలాట ప్రపంచముగని నమ్మి చెడుదురు నాణ్యమెరుగక బొమ్మలాట ప్రపంచముగని నమ్మి చెడుదురు నాణ్యమెరుగక నెమ్మదిగా శివరామ మంత్రము అను దినము జరిగేటి అంటే సోహం మంత్రం నెమ్మదిగా శివరామ మంత్రము అను దినము జరిగేటి తారకము సూటిరుగవలెనన్న సద్గురుని కృపసే తారతమ్యము తరసిగునుమన్న ధరణి లోపల మూఢమతులకు దొరుకుటకు బహుదుర్లభంబిది గురు కటాక్షము వలన స్థిరమగు పరమ పదవికి చేరు యుక్తి నేర్పవలె జీవాత్మకిప్పుడన్నా ఆ సోహం మంత్రాన్ని నేర్పినట్లయితే అవసాన దశలో కూడా తన పని తాను చేసుకుంటుంది. యద్భావం తద్భవతి యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అన్నారు గీతాచార్యులు వారు. ఎవరేం చెప్పినప్పటికీ కూడా సారం మాత్రం ఒకటే. అక్కడ జ్ఞాన మార్గములో భావము, యోగ మార్గంలో సోహం మంత్రం. ఈ సోహం మంత్రాన్నే అజప గాయత్రి మహామంత్రం అన్నారు. 7 కోట్ల మహామంత్రములలో శ్రేష్టమైన మంత్రము సోహం మంత్రము. మనం జపం చేస్తూ జీవునికి అలవాటు చేసినట్లయితే మరి ఆ భావం అలాగే ఉంటుంది, మనకు క్రమముక్తి కలుగుతుంది. కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞాన రూపంలో అజప గాయత్రి మహామంత్ర తత్వాన్ని, ఆ సోహం మంత్రాన్ని ఎంతగానో పొందుపరిచారు కాలజ్ఞాన తత్వాలలో. కాబట్టి జీవ బ్రహ్మైక్య బోధలో ఇటువంటి అంశాలు ఎన్నో ఉన్నవి. మీ పరిశీలనాత్మకంగా విచారణ చేసుకొని అధ్యయనం చేసి మీ జన్మను చరితార్థం చేసుకోవలసినదిగా నేను మనవి చేసుకుంటున్నాను. దృష్టులు 3: అమావాస్య దృష్టి, పాడ్యమి దృష్టి, పున్నమ దృష్టి, అధమ దృష్టి, మధ్యమ దృష్టి, ఉత్తమ దృష్టి. దాన్నే ఉత్తమోత్తమ దృష్టి అని కూడా అన్నారు. కళ్ళును బాగా మూసుకొని ధ్యానము చేసే యోగి అధమం, ఆ దృష్టి అధమ దృష్టి, తప్పుగా అనుకోరనే నేను భావిస్తున్నాను. మధ్యమ దృష్టి అరకన్నుతో గీతాచార్యులు వారు అర్ధనిమిలిత నేత్రముతో చూడమన్నారు. ఇది పాడ్యమి దృష్టి. మరి అమావాస్య దృష్టి కన్నా ఆ యోగి కంటే ఈ యోగి మధ్యముడు. ఈ మధ్యమ దృష్టికి పాడ్యమి దృష్టి కన్నా 2 కనులను తెరచి సర్వవ్యాపకమైన పరబ్రహ్మతత్వాన్ని తన స్వరూపముగా సర్వాత్మ భావనలో చూసేటువంటి వాడు, ఏకాత్మ భావనలో చూసేటువంటి మహానుభావులు రమణ మహర్షిలాగా అలా శాంభవీ ముద్రలో తటస్థంగా సాక్షిగా నిర్లిప్తంగా ఉండే దృష్టి ఉత్తమోత్తమ దృష్టి. ఇటువంటి యోగి ఉత్తమోత్తముడు. ఈ యోగిని దర్శించిన వారు కూడా పుణ్యాత్ములవుతారు అని మనకు సీతారామాంజనేయ సంవాదంలోనూ, యోగ గ్రంథాలలోనూ, కాలజ్ఞానంలోనూ, వేమన పద్యములలో కూడా ఈ అంశాలను సుస్పష్టముగా మనకు బోధ చేశారు. అమావాస్య దృష్టి, పాడ్యమి దృష్టి, పున్నమ దృష్టి, దీన్నే ఉత్తమోత్తమ దృష్టి అన్నారు. ఈ దృష్టి ఎప్పుడు మనకు ఎట్లా నిర్ణయం మనకు సిద్ధిస్తుంది అంటే, ఆచారపు కట్టుకట్టుకొని దర్భాసనము పరుచుకొని దాని మీద ధవళ వస్త్రం వేసుకొని సుఖాసనం మీద కూర్చొని దినదిన క్రమేపీ శాంభవీ ముద్రను అభ్యాసం చేయమన్నారు. నల్లగుడ్డును కనుపాపలలో లోపల కనురెప్పలలో లోపల ఉంచి తెల్లగుడ్డును మాత్రమే బయటకు ఉండేటట్లుగా ఇది యోగ శాంభవి. అలా చూస్తూ ఉన్నటువంటి వారికి దినదిన క్రమేపీ అభ్యాసం చేయడం వలన దృష్టి నిలుస్తుంది. 5 సంవత్సరములకు నిర్మల దర్శనుడై ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. ఈ యోగి జ్ఞానులు పొందే స్థితిని పొందుతాడు అని చెప్పి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సెలవిచ్చారు. ఈ దృష్టి స్థిరంగా నిలిచినటువంటి వారికి సిత్కళలు కనపడతాయి. అనేకమైనటువంటి దర్శనాలు కలుగుతూ చివరకు నిర్మల దర్శనము, పండు వెన్నెలలో సకలేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని సాకారంగా దర్శిస్తారు. ఈ సాకారంగా దర్శించిన యోగి పురుషుడు మరి యోగీశ్వరుడికి ఇక జన్మ అంటూ లేదు, మరి సర్వ విద్యలు కరతలామలకమవుతాయని చెప్పి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ బ్రహ్మైక్య బోధలో సుస్పష్టముగా మనకు అందజేశారు. కాబట్టి అమావాస్య దృష్టి, పాడ్యమి దృష్టి, పున్నమ దృష్టి, అధమ దృష్టి, మధ్యమ దృష్టి, ఉత్తమ దృష్టి, ఉత్తమోత్తమ దృష్టి అని కూడా అన్నారు. ఈ శాంభవీ ముద్రలో అలా తటస్థంగా ధ్యేయాకారంగా పరిపూర్ణ పరబ్రహ్మమాత్రుడై అలా సదా ప్రకాశిస్తూ ఆ తుర్యస్వరూపుడై మిగిలి ఉండడమే పున్నమ దృష్టి. తమకు నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి
ఇటువంటి యోగీశ్వరులైనటువంటి వేమన యోగి మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు సమాజానికి అందించినటువంటి సాధనా రహస్యాలు, వేదాంత రహస్యాలను మీరు తెలుసుకొని ఈ జన్మలోనే అనుసరించండి, ఆచరించండి, తరించండి. అందుకనే గురుదేవులు బ్రహ్మంగారు ఈ జన్మామిక దుర్లభమురా ఓరీసా జన్మ సాకారా సద్గురుని గణరా ఈ జన్మామిక దుర్లభమురా పంచాక్షరి మంత్ర పఠన చేయరన్నా పఠన చేసితే యముడు పారిపోనన్నా పారిపోతే అంబా ఫలమిచ్చునన్నా ఫలమునందిన వాడు పరమ గురుడన్నా ఈ జన్మామిక దుర్లభమురా ఓరిసా జన్మ సాకారా సద్గురుని గణరా ఈ జన్మామిక దుర్లభమురా. దివ్యాత్మస్వరూపులారా, ఏ మహాపురుషుడు చెప్పినప్పటికీ సద్గురువు ద్వారానే ఆత్మసాక్షాత్కారమును పొందవలెను. శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి ఆ యొక్క పరమాత్మయే మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారుగా అవతరించారు. రాబోవుచున్న శ్రీమన్నారాయణుని అవతారమే వీరభోగ వసంతరాయులుగా అవతరిస్తానని మరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కాలజ్ఞానంలోనే చెలవిచ్చారు. నా వాక్యము కళ్ళ కాదు, వేద ప్రమాణము అని చెప్పారు. సాంద్రసింధు వేదమే నిలుస్తుంది అని చెప్పారు. కాబట్టి ఇటువంటి యోగ శాస్త్రాలన్నిటిని కూడా సద్గురువుల ద్వారా తెలుసుకొని ఈ జన్మలోనే అనంతమైన ఆత్మతత్వాన్ని, మన లోపల ఉన్నటువంటి దివ్యతత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని జాగృతి చేసి తాను తప్ప రెండోది లేదని, తాను పరిపూర్ణ పరబ్రహ్మమేనని చెప్పి మహావాక్యములు చెప్పిన ప్రకారముగా ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యముల యొక్క అంతరార్థాన్ని జగద్గురు శంకరాచార్యులు వారు ఉపనిషత్తుల ప్రమాణంతో చెప్తే, మరి వేమన యోగి మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు స్వానుభవములో ఈ ఉపనిషత్తులను చదవలేనటువంటి వారు, అధ్యయనం చేయలేనటువంటి వారు, అంత తాహత లేనటువంటి వారికి తత్వరూపంలో, పద్యరూపంలో మనకు అందజేశారు. మరి యోగ సాధనల ద్వారా అదే పరబ్రహ్మతత్వాన్ని అనుభవానికి పొంది, అనుభవంలో గడించి క్రమముక్తిని పొందే విధానాన్ని మనకు వేమన యోగి బ్రహ్మంగారు యోగశాస్త్రాల ద్వారా, తన స్వానుభవము ద్వారా, కాలజ్ఞానము ద్వారా, కాలజ్ఞాన తత్వముల ద్వారా, జీవ బ్రహ్మైక్య బోధ ద్వారా మనకు అందజేశారు. మరి గురుదేవులు శంకరాచార్యులు వారు దశోపనిషత్తులను, బ్రహ్మసూత్రములను, భగవద్గీతను మనకు అందజేసి సూక్ష్మంగా సాధనలు చేయలేనటువంటి వారు, సూక్ష్మబుద్ధి గలవారు, పూర్వజన్మలో సంస్కారములు, పుణ్య సంస్కారాలు బాగున్నటువంటి వారికి కేవలం మహావాక్య విచారణతోనే యోగ సాధనలు చేస్తే ఏ ఫలితం పొందుతామో దానికంటే అధికమైనటువంటి ఇప్పుడే ఇక్కడే తాను ముక్తస్వరూపుడే గాని వేరు కాదని సద్యోముక్తిని, సద్యోముక్తి అంటే తాను బ్రహ్మమని తెలిసిన తడవే తాను ముక్తస్వరూపుడు, అదే సద్యోముక్తి, జీవన్ముక్తి, కైవల్యము, జన్మరాహిత్యము అని చెప్పడం జరిగినది. కాబట్టి క్రమముక్తి అంటే ఉత్తరాయణ పుణ్యకాలములో యోగం చేసేటువంటి యోగీశ్వరులు, సిద్ధ పురుషులు ఎంతటి గొప్పవారైనా మార్గము రెండే, ఒకటి క్రమముక్తి, జ్ఞాన మార్గములో సద్యోముక్తి. మరి యోగ మార్గములో ఉత్తరాయణ పుణ్యకాలంలో సహస్రారం ఆ దశమనాడి ద్వారా సత్యలోకాన్ని చేరుకొని ఆ బ్రహ్మదేవుని ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని అక్కడ మహావాక్య విచారణ చేసుకొని యోగి ఎప్పుడు తనకంటే వేరుగా ఆత్మ ఉందని ఉపాసన చేస్తాడు కనుక ఉత్తరాయణ పుణ్యకాలంలో సనారి విశ్వేశ్వర స్వామి లాంటి మహాత్ములు, యోగులు, ఇంకా ఎందరో యోగీశ్వరులు, మరి భీష్ముడు, ఇటువంటి వాళ్ళంతా ఉత్తరాయణ పుణ్యకాలమే ప్రామాణికంగా చెప్తూ మరి సమాజానికి ఆదర్శంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో వెళ్ళి ముక్తిని పొందినట్లుగా, క్రమముక్తిని పొందినట్లుగా మనకు చరిత్రల యందు సుస్పష్టముగా బోధ చేస్తున్నారు. అదే జ్ఞాని ఏ లోకానికి వెళ్ళడు, అతనికి గమనాగమనములు లేవు, తాను పరిపూర్ణ పరబ్రహ్మమాత్రుడై శరీరముతో ఉన్నప్పుడే తాను జీవన్ముక్త స్వరూపుడై సద్యోముక్తిని పొందుతాడు. కాబట్టి మరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినటువంటి కాలజ్ఞాన తత్వాల్లో ఉన్నటువంటి యోగ రహస్యాలను మీరు తెలుసుకొని, వేమన యోగి చెప్పిన ఆటవెలదులో చెప్పిన పద్యాల్లో కూడా రహస్యాలు, అద్వైత సిద్ధాంతాన్ని మీరు తెలుసుకొని, ఎవరేమి చెప్పినప్పటికీ కూడా నదీనాం సాగరో గతి అన్నట్టుగా ఏ ధ్యానం చేసినా, యోగం చేసినా, జపం చేసినా అన్నీ కూడా చిట్ట చివరగా మనకు ముక్తిని పొందడమే ఇందులో
సూక్ష్మాంశం కానీ వేరు కాదని మీరు తెలుసుకొని ఈ జన్మలోనే నిజమైన గురువులను చేరి మీరు నిజమైన సశిష్యులుగా సాధన సంపత్తితో మీరు ఇక్కడే జ్ఞాన మార్గములో సద్యోముక్తినైనా పొందండి. మీకు అటువంటి స్థితి లేని కాలంలో యోగాభ్యాసము వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పిన ప్రకారము, వేమన యోగి చెప్పిన ప్రకారము, మరి గోరఖనాథు మక్షేంద్రనాథు చెప్పిన ప్రకారము, మరి పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగ చిత్తవృత్తి నిరోధక అనే యోగ మార్గాన్ని బోధించారుగా. ఆ మార్గం గుండా మీరు వెళ్ళి మీరు చరితార్థం, మీ జన్మను చరితార్థం చేసుకొని మానవ జన్మ వచ్చినందుకు జీవిత పరమావధి ఆత్మదర్శనమే, పరబ్రహ్మ సాక్షాత్కారమే. కాబట్టి యోగ చిత్తవృత్తి నిరోధక, చిత్తవృత్తులను నిరోధించడమే యోగమని పతంజలి మహర్షి చెప్పాడు. ఏమిటా చిత్తవృత్తులు? పలు రకాలుగా ఉన్న మనసును అదుపు చేసి ప్రాణాయామము ద్వారా మనసును నియంత్రణకు తెచ్చుకొని ధ్యేయ వస్తువుగా ధ్యేయాకారంగా మిగిలిపోవడం. మనసు ప్రతిబంధకాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ మనసును అదుపు చేసుకొని మనసుకు కూడా సాక్షిగా ఉన్నాననే జ్ఞాన మార్గంలో మీరైనా వెళ్ళొచ్చు, మీకు ఆత్మవిచారణ ఉంటే. లేదు యోగ మార్గంలోనైనా చిత్తవృత్తులను అణసి యోగ సమాధిలో సుస్థిరుడై నిర్వికల్ప సమాధి ద్వారానైనా ముక్తిని పొందవచ్చు. క్రమముక్తి, సద్యోముక్తి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.